నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. సో మరి మాట్లాడదాం. బీజేపీ పార్టీ ఆఫీసులో కూడా భారీ ఎత్తున అయితే సంబరాలు కూడా జరుపుకుంటారు బీజేపీ నాయకులు, లీడర్లు అందరూ కూడా. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. మహారాష్ట్రలో భారీ ఎత్తున అయితే మెజార్టీ తోటి కూడా గెలవడం జరిగింది బీజేపీ పార్టీ, బీజేపీ కూటమి, మాయావతి కూటమి. సో ఎట్లా చూస్తారు ఈ గెలుపుని? ఈ గెలుపుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరము మహారాష్ట్ర ప్రజలకు పాదాభివందనం చేస్తున్నాం ముందుగా. ఎందుకంటే అడుగడుగున శత్రువులు, ఒక దుర్మార్గమైన కాంగ్రెస్ పార్టీ అంటే మత వైషమ్యాలు రెచ్చగొట్టడము, కులాలు రెచ్చగొట్టడము, ప్రాంతాల మధ్యన విభేదాలు పెట్టడము. కానీ మహారాష్ట్ర ప్రజలు ఈరోజు హైందవ జాతికి, ప్రపంచంలో హిందువులందరికీ నైతిక స్థైర్యంగా నిలిచారు. హామ్ హేకైతో సేఫ్ అయితే ఆర్ బటెంగేతో కటెంగే అనే ఒక మాటని వాళ్ళు ఎట్లయితే ఆలకించి ఈరోజు ఆ విజయం సాధించారో, ఘన విజయం. మరొకసారి వాళ్ళకు పాదాభివందనం చేస్తున్నాం మహారాష్ట్ర ప్రజలు. రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు, ఇంకోటి మన తెలంగాణలో ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ కూడా వెళ్ళినా కూడా ప్రజలు బీజేపీకే పట్టం కట్టడం, మాయావతి కూటమికి పట్టం కట్టడం ఎట్లా అంటే ఏమై ఉండొచ్చు? వైఫల్యం, ధర్మ విజయం. ధర్మాన్ని మీద దాడి చేయడానికి రేవంత్ రెడ్డి వెళ్ళినా, ఇంకెవరైనా, రాహుల్ గాంధీ వెళ్ళినా, ఇంకా సోనియా గాంధీ గారు వెళ్ళినా, ధర్మం ఎప్పటికి కూడా ఇది అధర్మం వైపు నిలబడ్డ వాళ్ళు ఎప్పుడు కూడా విజయం సాధించినట్టు చరిత్రలో ఎక్కడ లేదు. ఈరోజు కూడా ధర్మం వైపు నిలబడ్డారు కాబట్టి అందరూ, భారతీయ జనతా పార్టీ కావచ్చు, మిగతా అన్ని వ్యవస్థలు, అంత ఇంటలెక్చువల్స్, సామాన్య ప్రజలు, రైతులు, మహిళలు, విద్యార్థులు అందరూ కూడా ఈరోజు ఇంత ఘన విజయం సాధించడంలో ముఖ్య పాత్ర పోషించారు వాళ్ళు. అయితే మహారాష్ట్ర గెలిపిన గెలవలో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఎంతవరకు వాస్తవం ఉంటారు? ఎలాగో సన్నాసులు పనికిరాని సంజయ్ రావుత్ అంటే ఒక పనికిరాని పొలిటీషియన్. ఇప్పుడు వాళ్ళు గెలిస్తేనేమో మిషన్లు పనిచేస్తాయి, మేము గెలిస్తేనేమో మిషన్లు పనిచేయి, ఎన్నుతులు మాట్లాడతారు ఇట్లా కాంగ్రెస్. మరి మొన్న ఇప్పుడు సంజయ్ రావుత్ అనేవాడు ఎటువంటి విలువలు లేని రాజకీయ నాయకుడు. అంటే మొన్న పార్లమెంట్లోనేమో అత్యధిక సీట్లు వస్తేనేమో మిషన్లు పనిచేస్తాయి, అవే మిషన్లు కదా. మరి ఇప్పుడు రెండో జార్ఖండ్లోనేమో వాళ్ళ ఏదో మిత్రపక్షం గెలిస్తేనేమో మిషన్లు పనిచేస్తాయి. అది గెలవలేక మధ్యలో చూడనట్టు అవుతుంది, కరెక్ట్ కాదు. అట్లాంటి అన్ని చిన్న కొట్టిపడేయాలి, అట్లాంటి రాజకీయాలలో అవి పద్ధతి కాదు. అది దాని గురించి మాట్లాడడం కూడా వేస్ట్. సో జార్ఖండ్లో బీజేపీ అంటే ఓటమి వైఫల్యం ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు సార్? నువ్వు దాంట్లో ముందు నుంచి చెప్తున్నాం మేము. అంటే జార్ఖండ్ లోపల గుసిపేట అంటే ఆక్రమణదారులు, సుమారు కోట్లాది ఆక్రమణదారులు వచ్చి మా గిరిజన బిడ్డలని అమాయకత్వాన్ని, పేదరికాన్ని ఆసరా చేసుకొని వాళ్ళని పెళ్ళాడి ఆ రకంగా మా భూములు లాక్కున్నారు, మా బిడ్డలను లాక్కున్నారు, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని సంతానం కానీ అధిక జనాభాగా ఎదిగి ఈరోజు మళ్ళీ మా ధర్మానికి అగ్నిస్ట్గా ఓట్లేయడం వల్ల ఇది చిన్న జరిగింది పొరపాటు. దీన్ని సరిదిద్దుకుంటాం, మళ్ళీ రాబోయే ఎన్నికలలో మళ్ళీ ధర్మాన్ని గెలిపించుకుంటాం. బీజేపీ తెలంగాణలో కూడా రాబోయే రోజులలో కూడా ఎన్నికలు కూడా ఉండబోతున్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్. సో ఇక్కడ ఎట్లా ఉండబోతుంది? బీజేపీ హవాయమని ఉండబోతుందా? మళ్ళీ మొత్తం బీజేపీ హవాయన ఉంటుంది. గోదావరి, కృష్ణ వాటరు, ఛత్రపతి శివాజీ కాలిడిన నేల. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మరాఠా నీళ్లు, గోదావరి నీళ్లు పొంగుతున్నాయి. ఆ తెలంగాణ ప్రజల మధ్యన కూడా గోదావరి నీళ్ళ ప్రభావమే వారుతుంది కాబట్టి ఆ నీళ్ళే తాగుతున్నాం. కాబట్టి ఇక్కడున్న తెలంగాణ హిందువులందరికీ చెప్తున్నా, ఈ గోదావరి నీళ్ళు నిజంగా మహారాష్ట్రలో తాగి ఆ గోదావరి నీళ్ళ పవర్ చూపించారు. మనం కూడా పవర్ చూపిస్తే నేను ప్రతి ఎన్నికలు కూడా ఇంకా రాబోయే రోజులలో ధర్మానిదే విజయం, భారతీయ జనతా పార్టీదే విజయం. చివరికి తెలంగాణ సెక్రటరియట్ మీద కాషాయ జెండా ఎగిరేసి తెలంగాణ ముఖ్యమంత్రి పీఠం మీద కాషాయ జెండాని ముద్దాడే బిడ్డను అధిష్టిస్తాం. థ్యాంక్ యూ.